హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇన్స్టెంట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికి 2 స్పూన్స్ షుగర్, 1 ఎగ్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయే వరకు బాగా బీట్ చేసుకోవాలి. కేక్ బాగా రావాలి అంటే దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. షుగర్ బాగా మిక్స్ అయ్యే వరకు ఇలా బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా, తక్కువ టైంలోనే అయిపోతుంది. పిల్లలు బాగా ఇష్టపడతారు. సో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. షుగర్ బాగా మిక్స్ అయిపోయిందండి. చూడండి, ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటేనే మనకి కేక్ స్పాంజ్లా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ శనగపిండి వేసి కలుపుకోవాలి. బాగా మిక్స్ అవ్వాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా బీట్ చేసుకున్నాక దీని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా 1 స్పూన్ శనగపిండి పడుతుందండి. అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఎక్కువ వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం శనగపిండి వేసుకొని కలుపుకుంటూ ఉండలు లేకుండా తొందరగా మిక్స్ అవుతుంది. ఇలా థిక్ కన్సిస్టెన్సీ రావాలి. ప్యాన్ హీట్ అయ్యాక నెయ్యి వేసుకొని మొత్తం ప్యాన్ అంతా కవర్ అయ్యేలాగా దీన్ని బ్రష్తో లేదంటే టిష్యూతో అప్లై చేసుకోవాలి. ఇలా పాన్ అంతా కవర్ అయ్యేలాగా ఘీని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని ప్యాన్లో ఇలా వేసుకోవాలి. మొత్తం అంతా ఇలా వేసుకున్నాక దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కింద కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. జాగ్రత్తగా లిఫ్ట్ చేసి చూడండి. ఇప్పుడు దీన్ని ఇటువైపు కూడా కుక్ చేసుకోవాలి. సో దీన్ని ఇలా టర్న్ చేసుకుని 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో చాలా ఈజీగా చేసేయచ్చు మనం ఇన్స్టెంట్ కేక్ని. చూసారా అండి, 2 మినిట్స్లో కుక్ అయిపోయింది. ఇటు సైడ్ కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ రెసిపీని మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ సింపుల్ ఇన్స్టెంట్ కేక్ని. థ్యాంక్ యూ.